తెలంగాణ వస్తే నాడు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాము అన్నారు. అయితే ఆ దళితుల్ని ముఖ్యమంత్రి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం అంటే వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు నాయకులు. దీని మీద మీరు ఏమైనా ఉద్యమం చేశారా, ప్రశ్నించారా కనీసం దీని మీద? ప్రశ్నించామండి. అయితే నేను అదే చెప్పిన, ఇంతకుముందు కూడా చెప్పిన, నేను తెలంగాణ వచ్చి రాగానే అట్లా మరీ వ్యతిరేకించడము ప్రశ్నించడము ఎందుకు, కొంతకాలం ఓపిక పట్టండి అని మిగతా వాళ్ళు కొంతమంది వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ అధికారంలో ఎండ్లనో దాంట్లో చోటు ఇవ్వకపోతారా అనేటువంటి ఆశించినటువంటి వాళ్ళు, కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఆపడానికి ప్రయత్నం చేసినా మేమేం ఆగలేదు. కాకపోతే అది మీడియాలో పెద్ద ఎత్తున రాలేదు. కొన్ని చోట్ల కేసీఆర్ గారు ఆంక్షలు విధిస్తుంటారంటుంటారు. గతంలో ఆంక్షలు విధించిండ్రు కదా, అదే ఆంధ్రజ్యోతి పైన కానీ ఇంకా మిగతా వాటిపైన విధించడము, టీవీ9 ఏబిఎన్ ఇట్లాంటి ఏబిఎన్ టీవీ9 వాటి మీద ఆంక్షలు విధించడము, దాని మీద కూడా చాలామంది వ్యతిరేకించిండ్రు. సరే పత్రికలు ఏమన్నా నష్టదాయకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఏమన్నా రాస్తే ప్రశ్నించవచ్చు, అప్పుడు కూడా మేము ప్రశ్నించడం దానికి సంబంధించి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రకమైనటువంటి చర్యలు చేయడం కూడా సరైంది కాదని చెప్పేసి కూడా ఇటువైపు నుంచి కూడా మాట్లాడుకుంటూ వచ్చినాం అనమాట. అదే ఇటు కూడా వ్యతిరేకించడం. అందుకనే ఇవన్నిటినీ కూడా దళితుల్ని ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి దానిపైన మాట్లాడినటువంటి మాటల్లో నిలబెట్టుకోలేదు. కానీ వాస్తవంగా ఆ మాటని అధికారంలోకి వచ్చిండ్రు, అది నిలబెట్టుకోలేదు. కాబట్టి హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నటువంటిది. అది వాళ్ళు నిలబెట్టుకోవాలనే కదా మేము ప్రశ్నించేది కూడా. అందుకోసం తప్పనిసరిగా నిలబెట్టుకోవాలనేదే ఇప్పటికి కూడా మా డిమాండ్. దళితుల్ని ముఖ్యమంత్రి చేయడం కానీ, 3 ఎకరాల జాగ ఇవ్వాలనడం కానీ, మిగతా ఏవేవైతే అంశాలు ఇంతకుముందు మాట్లాడుకున్నామో మళ్ళీ రిపీట్ అవసరం లేదు, ఏవేవైతే మాట్లాడుకున్నామో ఆ మాటలన్నీ కూడా ఆ ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత, అమలు చేయాల్సినటువంటి బాధ్యత, కనీస బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి. అంటే కేసీఆర్ గారికి మీరు వ్యతిరేకం కాదంటున్నా ప్రజలు మాత్రం అవునని అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారి కుమార్తె అయిన కవిత గారు తెలంగాణ ఉద్యమం వరకు ఎవరో తెలియదు, అయితే తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఆమె ఇప్పుడు బతుకమ్మ పేరుతో ప్రపంచ దేశాలంతా తిరుగుతున్నారు. అంటే నాడు గల్లీలకే పరిమితమైన బతుకమ్మ అనే ఒక పండుగను ప్రపంచ దేశాలకు తీసుకెళ్లిన ఘనత ఈనాటి ఎంపీ గారైన కవిత గారికి దక్కుతుందంటారు. దానికి మీ సమాధానం? అది మీకు తెలిసినంత వరకే. నేను ఎందుకంటున్నానంటే గల్లీల వరకే పరిమితమైనటువంటి బతుకమ్మ అని మీరు అంటున్నారు, కానీ మీడియా కవరేజ్ అప్పుడు ఇంత పెద్దగా లేకపోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తుందంటే కొంచెం చేసినా అది మీడియాను చేతిలో పెట్టుకొని ఆ మీడియా ద్వారా ప్రపంచమంతా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళ వెంపర్లాట. ఎవరు చేసినా, అది నేను చేసినా ఇంకెవరు చేసినా అది వెంపర్లాటలో భాగంగానే చూడాలి. కానీ మన అమ్మమ్మలు కూడా ఆడుకున్న చరిత్ర తెలంగాణలో ఉంది. తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి పండగ ఏమిటి అనంటే బతుకమ్మ పండగ. బతుకమ్మ నా చిన్నతనాన నేను బడులకు హాలిడేస్ ఇస్తారు కదా, సెలవులు ఇస్తారు కదా, దసరా హాలిడేస్ ఇస్తారు. కాబట్టి దాని సందర్భంగా వారం రోజులు పువ్వు సేకరించేదాన్ని నేను. 3 కిలోమీటర్లు ఉంటుంది మా చెలక ఊరికి, కాసారం తొవ్వలో 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మా చెలకలకు పోయి ముత్యాల పువ్వు సేకరించుకొచ్చేది. ముత్యాల పువ్వు 1 నెల రోజులైనా ఉంటుంది, నీళ్లు తడి పెట్టి నీళ్లు జల్లుకుంటా పెడితే. గునుగు 3 రోజుల ముందు నుంచి తెస్తుంటే, వారం రోజుల ముందు నుంచి ముత్యాల పువ్వు తెచ్చి మొత్తం తెంపి పెట్టి కిటికీలలో మొత్తం పేరుస్తుంటివి. 2 కిటికీలు ఖాళీ చేపించి 2 కిటికీలలో మొత్తం పెట్టి తంగెడు పువ్వు ఒక్కటే ఆ రోజు, ఒకటి చామంతి పువ్వు తంగెడు పువ్వు ఒకటే ఆ రోజుకు తెచ్చుకో. అడవి చామంతి ఈ తంగెడు పువ్వు ఒకటే ఆ రోజుకు మా అన్నల్ని బతిలాడి తీసుకొని పోతుంటివి. అంతే తప్ప మొదటి నుంచి ఉన్నటువంటిదేనండి పండగ. ఇవాళ అసలు నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.